అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్ రత్న. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఫస్ట్ గుడ్ న్యూస్‌తో స్టార్ట్ చేస్తాను. మన సబ్‌స్క్రైబర్ ఫ్యామిలీలోకి 350 మెంబర్స్ దగ్గరికైతే వస్తున్నారు. ఇక కొంతమంది సబ్‌స్క్రైబ్ చేస్తే 350 కూడా కంప్లీట్ అయిపోద్ది. అది నాకు గుడ్ న్యూస్ అండ్ అలాగే నాకు దానికన్నా బ్యాడ్ న్యూస్ అయితే ఒకటుంది. అదేమిటంటే ఏఐబి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్డ్ అవ్వలేదు. రీషెడ్యూల్ మాత్రమే అయింది. రీషెడ్యూల్ కి పోస్ట్ పోన్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ నవంబర్ 30 ఎగ్జామ్ జరిగిద్ది అని అయితే ఏదైతే ఇచ్చారో ఆ ఎగ్జామ్ డేట్ అనేది అలాగే ఉంది. కాకపోతే రీషెడ్యూల్ ఏమైంది అంటే లాస్ట్ కొన్ని రోజులుగా ఒక 3-4 డేస్ నుంచి ఏమవుతుందంటే ఏఐబికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ అనేది ఎక్కువ మంది అప్లై చేయటం వల్ల క్లాష్ అయిపోయి వెబ్సైట్ అనేది కానీ పేమెంట్ దగ్గర కానీ లేకపోతే మనం ఏదైనా మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే దగ్గర అప్లోడ్ అనేది అవ్వలేదు. అందుకని ఏఐబి వాళ్ళు రీషెడ్యూల్ చేసి మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 31 అక్టోబర్ 31 తారీఖు వరకు ఏఐబి ఎగ్జామ్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అప్లై చేసుకునేది 28 నుంచి 31 కైతే పోస్ట్ పోన్ అయింది. ఓన్లీ డేట్ మాత్రమే రీషెడ్యూల్ చేశారు. అండ్ అలాగే ఒక రోజు లేట్ ఫీ ఉంటది కదా! లేట్ ఫీది వచ్చేసి మనకి నవంబర్ 1 తారీఖునైతే మనం లేట్ ఫీకి అనేది పెట్టుకోవచ్చు. దాంతో పాటు నేను ఇంతకు ముందే చెప్పాను కొన్ని వీడియోస్‌లో కరెక్షన్స్ మీ ఫాదర్ నేమ్ కానీ, ఆర్ మీరు పెట్టుకునే సెంటర్స్ కానీ, ఆర్ మీ డాక్యుమెంట్స్ గానీ, ఇలాంటివి ఏవైనా గానీ మీరు కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే నవంబర్ 1 తారీఖు వరకు మాత్రమే ఉంది. లేట్ ఫీ ఫైన్ కట్టి మరీ ఎగ్జామ్ అప్లై చేసుకోవాల్సింది నవంబర్ 1 అండ్ అలాగే దానిలో ఏమైనా చేంజెస్ ఉన్నా గానీ మీరు చేంజ్ చేసుకోవాల్సింది నవంబర్ 1. ఈ 2 డేట్స్ మాత్రమే చేంజ్ అయినాయి. ఇక మనకి అడ్మిట్ కార్డ్ వచ్చేది నవంబర్ 15. అది లాస్ట్‌లో ఉన్న నోటిఫికేషన్‌లో కూడా నవంబర్ 15 అనే ఉంది. మన అడ్మిట్ కార్డ్ గురించి అయితే మనకేమీ చేంజ్ చేయలేదు. అండ్ అలాగే నవంబర్ 30 వచ్చేసి ఏఐబి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మీలో చాలా మంది ఏఐబి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అని మీరు ఎలాగైతే అనుకున్నారో, నేను అలాగే అనుకున్నాను. డెఫినిట్‌గా ఏఐబి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని. బట్ కానీ అవ్వట్లేదు. నేను అలా అనుకోవటానికి రీజన్ ఏంటంటే, నవంబర్ 30 ఏదైతే ఉందో, నవంబర్ 30న ఏఐబి ఎగ్జామ్‌తో పాటు యూపీఎస్‌సికి సంబంధించిన ఎగ్జామ్ గూడా జరుగుతుంది. యూపీఎస్‌సికొచ్చేసి చాలా మంది అప్లై చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సో అండ్ సో సెంటర్స్ ఉంటాయి. మరి ఏఐబి అండ్ యూపీఎస్‌సి ఎగ్జామ్ ఏమైనా క్లాష్ అయిద్దేమో, రెండిట్లో ఏదో ఒకటి చేంజ్ చేస్తారు. ఆబ్వియస్‌గా లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఇలాగా ఏఐబిఏ చేంజ్ చేశారు కదా! చేంజ్ చేస్తారు అని నేను అనుకోని మిమ్మల్ని ఇంకా బేరాక్సే చదవమంటం అలా చేశాను. బట్ కానీ ఏఐబి ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అవ్వట్లేదు. నవంబర్ 30 వచ్చేసి మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగిద్ది అనైతే రీషెడ్యూల్ నోటిఫికేషన్‌లో అయితే వచ్చింది. ఇక మనకొచ్చేసి ఇక 30 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 30 డేస్ మనం పడే కష్టమే ఫ్యూచర్‌లో మన లైఫ్ ఏంటనేది మనల్ని డిసైడ్ చేసిద్ది. అందుకని అందరూ రెడీగా ఉండండి. అండ్ అన్నిటికి ప్రిపేర్‌గా మీ అవర్స్‌లో 24 అవర్స్ మీకుంటాయి కాబట్టి ఒక రోజులో ఎక్కువ అవర్స్ మీలో కొంతమంది జాబ్ చేసేవాళ్ళుండొచ్చు. ఆర్ వేరేగా ఎల్ఎల్ఎంకి అప్లై చేసేవాళ్ళు. ఎల్ఎల్ఎంకి గూడా తెలుసు నాకు. జరుగుతుంది. ఎల్ఎల్ఎం గూడా మనకి 2 డేస్ పోస్ట్‌పోన్ ఇచ్చారు. బట్ కానీ మీలో ఎవరైనా ఏఐబీ ఎగ్జామ్ రాస్తుంటే మీకు మీ డేలో ఎక్కువ అవర్స్ అనేది మీ ప్రిపరేషన్‌కి అండ్ అలాగే ఏఐబీకి మీరు ప్రిపేర్ అవ్వటానికి మాత్రమే మీ టైం ఇవ్వండి. ఎందుకంటే ఏఐబీ ఎగ్జామ్ పాస్ అవ్వటం అంత ఈజీ ఏం కాదు. ఏఐబీ ఎగ్జామ్
పర్సంటేజ్‌లో ఓన్లీ 55% మెంబర్స్ మాత్రమే పాస్ అవుతారు. అంటే మీరే ఆలోచించుకోండి. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఏఐబీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. ఎంతమంది అప్లై చేసినా 55% మెంబర్స్ మాత్రమే పాస్ అవుతున్నారు. అంటే యావరేజ్ 50 మెంబర్సే అవుతున్నారని గూడా అనుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఏఐబీ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వటం అంత ఈజీ కూడా కాదు. మన సబ్‌స్క్రైబర్స్‌లోనే కొంతమంది సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఫస్ట్ టైమ్ రాసేవాళ్ళు ఈజీలే, ఈ ఎగ్జామ్ ఈజీ, బుక్స్ చూసుకొని రాసేయొచ్చు. ఈ ఎగ్జామ్‌ని మనం చాలా ఈజీగా తీసుకుందాం అనైతే అనుకోవద్దు. మనకి ఉన్న ఈ ఒక్క 30 రోజులు మనం కష్టపడి చదివి అండ్ అలాగే ఇక్కడ సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ రాసేవాళ్ళు గూడా ఉన్నారు. మీరు లాస్ట్ టైమ్ చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయకుండా మీరు కూడా ఈ ఎగ్జామ్‌లో పాస్ అవ్వాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టపడదాం. పాస్ అయ్యి చూపిద్దాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. లైఫ్‌లో సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తే ఎవరికీ నచ్చదండి. కింద పడి పైకి లెగిస్తేనే ఆ దెబ్బ రుచేంటో తెలిసిద్ది. కింద పడ్డాం, పైకి లెగుద్దాం. ఈ 30 రోజులు కష్టపడదాం. ఇక నేను చెప్పిన బేరాక్స్ ఏవైతే ఉన్నాయో, అన్ని బేరాక్స్ అనేది మీరు ఎగ్జామ్‌కి ఎలాగో తీసుకెళ్ళాలి కాబట్టి, ఖచ్చితంగా మీరు కొనండి. ఈ ఎగ్జామ్‌ని ఒక జోక్‌గానో, సింపుల్‌గా ఈ ఎగ్జామ్ పాస్ అవుతాంలే అని అనుకోకుండా, బేరాక్స్ అన్నీ మీరు కొనుక్కోండి. నేను మీకు బేరాక్స్ గురించి అన్నీ చెప్పేసాను. ఆఖరికి బిఎన్ఎస్ గురించి, బిఎన్ఎస్ఏ గురించి, బిఎన్ఎస్ఎస్ గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పేసాను. వీటిని గూడా మిమ్మల్ని ఇండెక్స్ అయితే చదువుకోండి. అండ్ అలాగే వీటిలతో పాటు బేరాక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బేరాక్స్‌ని చదవటం కాదు, అర్థం చేసుకోవటానికి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషన్స్ అనండి. లిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి? మిమ్మల్ని చదవమంటలేదు. అర్థం చేసుకోండి. లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ యాక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? ఏంటి? అవన్నీ సెకండరీ. లిమిటేషన్స్ అంటే ఏంటి? లిమిటేషన్స్ అంటే ఏంటి అంటే, మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఏదైనా సంఘటన ఏదైనా జరిగినప్పుడు ఆర్ ఒక అగ్రీమెంట్ గాని, ఆర్ నేను 498 గురించి చెప్పి మీకు బోర్ కొట్టేసింది. నాకర్థమైంది. ఈ మ్యాటర్‌లోకి 498 కూడా తేవచ్చు. బట్ కానీ నేను దాని గురించి చెప్పను. వేరేదేదైనా చెప్తున్నా. ఓకే. 498 చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. 498 కంప్లెయింట్ ఏదైతే ఉందో, ఆ కంప్లెయింట్‌కి లిమిటేషన్ ఉందా? 100% ఉంది. ఎలాగా అంటే, ఇప్పుడు ఒక ఆడపిల్లని వాళ్ళ అత్తామామలు గాని, లేకపోతే హస్బెండ్ వీళ్ళెవరైనా ఆ అమ్మాయిని హింసించటం, కొడతం, అదనపు కట్నం కోసం తెస్తే గనక, తను వాళ్ళ కంప్లెయింట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వకుండా వాళ్ళ పేరెంట్స్ ఇంటికెళ్ళిపోయింది. హస్బెండ్, వైఫ్ సెపరేట్‌గున్నారు. తను వేధిచ్చాడు. అమ్మాయి వాళ్ళ అమ్మానాన్నల ఇంటికెళ్ళిపోయింది. తర్వాత ఒక 4 ఇయర్స్ తర్వాతో, 5 ఇయర్స్ తర్వాతో తను అప్పుడు 498 కంప్లెయింట్ ఇద్దాము అని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే 498 కేస్ అనేది పోలీసులు తీసుకోరు. 498కి కూడా లిమిటేషన్స్ ఉంటది. 498కి ఉన్న లిమిటేషన్ ఏందంటే 3 ఇయర్స్, 3 ½ ఇయర్స్. 498 కంప్లెయింట్ గనక ఈ అబ్బాయి చేశాడు, లేకపోతే ఈ అబ్బాయి పేరెంట్స్ వీళ్ళ కుటుంబ సభ్యులు చేశారు అని అనుకుంటే అతనికి పడే శిక్ష 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు. ఓకే. 3 ఇయర్స్ అనుకుందాం. 3 ఇయర్స్ పడే శిక్ష. ఈ సంఘటన జరిగి 3 ఇయర్స్ దాటిపోయిన తర్వాత అమ్మాయి ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అది ఇప్పుడు తీసుకోవటం కుదరదు. మీ లిమిటేషన్ అనేది అయిపోయింది అని చేసేస్తారు. అండ్ అలాగే ఏదైనా ల్యాండ్ అగ్రీమెంట్, సేల్ డీడ్ కాదు, సేల్ అగ్రీమెంట్ ఉంటది. సేల్ డీడ్ అంటే మీరు ఆ వ్యక్తికి సేల్ చేసేసినట్టు. సేల్ అగ్రీమెంట్ అంటే నేను నా ల్యాండ్ నీకు ఇస్తున్నాను అని ఒక అగ్రీమెంట్ రాసినట్టు.
సేల్ అగ్రిమెంట్ రాసిన 3 ఇయర్స్ వరకే దానికి లిమిటేషన్ అనేది ఉంటది. తర్వాత లిమిటేషన్ అనేది ఉండదు. అంటే తను మీకు సేల్ అగ్రిమెంట్ రాసినా గాని 3 సంవత్సరాల తర్వాత మీరు కోర్ట్‌కెళ్ళి దాని మీద కేస్ వేసుకుంటే, మీకు అది అసలు కోర్ట్‌లో లిమిటేషన్ లేదని తీసుకోరు. కోర్ట్‌లో కేసే అవ్వదు. మీకు ఆ ల్యాండ్ వచ్చిద్దా రాదా సెకండరీ. అసలు మీకు కోర్ట్‌లో ఆ కేసే తీసుకోరు. అలాంటి లిమిటేషన్స్‌కి ఈ లిమిటేషన్ ఉపయోగపడిద్ది. ఇలా తెలుసుకోండి చాలు. మీరు ఈ బుక్స్ తీసి చదవాల్సినంత అవసరం గూడా లేదు. నేను అన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. లిమిటేషన్స్ గురించి, మోటార్ వెహికల్ గురించి, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, రైట్ టు ఫేర్, లేబర్ బేసిక్‌గా మీకన్నీ చెప్పా. బుక్స్ గురించి కొంత అంటే బుక్ చదివితే కాదండి. మీరు దాన్ని ఓహో! దీనికి ఇలా యూజ్ చేస్తారు. దానికి అలా యూజ్ చేస్తారు అనుకున్నప్పుడు మీకు ఎగ్జామ్‌లో ఏదైనా క్వెషన్ కనపడితే క్వెషన్‌లో మీనింగ్ ఏమొచ్చింది? ఓకే. కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ఏ బేర్ యాక్ట్‌లో ఉంటది? సో అండ్ సో బేర్ యాక్ట్‌లో ఉంటది. ఇప్పుడు అగ్రీమెంట్ గురించొచ్చింది. 3 ఇయర్స్ గురించొచ్చింది. దేనిలో ఉంటది? లిమిటేషన్స్‌లో ఉంటది. అలా మీరు బుక్స్ అనేది చూసుకోండి. ఇక ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ అనేది మీరందరూ చదివారు అనే నేను అనుకుంటున్నాను. ఇక ఇండెక్స్ చదవటం ఆపేద్దాం. లేదు మేము బిఎన్ఎస్ చదవాలి. బిఎన్ఎస్, బిఎన్ఎస్ఏ, బిఎన్ఎస్ఎస్ నేను చదవాలి అనుకుంటే చదవండి. వీటిలతో పాటు మీరు ఇప్పటి నుంచి చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ బేరాక్స్‌లు, ఈ ఇండెక్స్‌లు మీకు ఎగ్జామ్ పాస్ అవ్వటానికి 40% మాత్రమే మీకు యూజ్ అయిద్ది. ఈ ఇవే ఉంటే నేను పాస్ అయిపోతాను అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చాలా పెద్ద తప్పు. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గూడా మీరు ఒక 10 ఇయర్స్ 2015 నుంచి 2024 వరకు ఎగ్జామ్‌కి సంబంధించినయి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక 10 ఇయర్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవుతా ఉండండి. ఈ క్వెషన్ పేపర్స్ గనక మీరు ప్రిపేర్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను మీకు. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ల్యాండ్ మార్క్ అండ్ అలాగే అమెండ్‌మెంట్, కొత్తగా వచ్చిన బేర్ యాక్ట్స్ అండ్ అలాగే కొన్ని కోర్ట్స్ ఏం చేస్తాయంటే సుమోటోగా కొన్ని కేసెస్ అనేవి తీసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్‌కత్తాలో ఒక డాక్టర్ రేప్ జరిగితే దాని గురించి ఎవ్వరు కంప్లెయింట్ ఇవ్వల. హైకోర్ట్ సుమోటోగా ఆ కేస్ అనేది హైకోర్టుకి తీసుకుంది. సుప్రీం కోర్ట్ తీసుకుంది. అలాగే కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే సుమోటోగా కోర్ట్సే తీసుకుంటాయి కేసెస్‌ని. ఇలాంటి కేసెస్ ల్యాండ్ మార్క్ కేసెస్ అండ్ అలాగే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అండ్ కేసెస్ దాంతో పాటు అమెండ్మెంట్స్ సుమోటోగా తీసుకున్నాయి. కొత్తగా వచ్చే బేర్ యాక్ట్స్. నేను 2025లో వచ్చిన గేమింగ్ యాక్ట్ గురించి అయితే చెప్తాను. ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వెషన్స్ కూడా ఏఐబి ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉన్నాయి. 100కి వస్తాయి. 100% వస్తాయి. అందుకని మీరు అలాంటివి కూడా చూడాలి. మీరు ఓన్లీ బేరాక్సే పట్టుకుంటే మీరు 40% మాత్రమే పాస్ అవ్వటానికి ఉంటది. ఇక ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ వల్ల మీకొచ్చే యూజెస్ ఏంటంటే, ఇలాంటి పాయింట్స్ ఉన్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్వెషన్స్ అనేవి మీరు చూడొచ్చు. ఓకే. ఈ క్వెషన్ నేను ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో ప్రిపేర్ అయ్యాను కదా! దీని ఆన్సర్ సో అండ్ సో. అమెండ్‌మెంట్. ఈ అమెండ్‌మెంట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వెషన్‌లో చూసాను. సో అండ్ సో. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మారవండి. ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటే అయి చాలా గొప్పయి కాబట్టి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. అవేంటంటే ఒక 4, 5 ఇయర్స్ వరకు మనకి ఏఐబీ ఎగ్జామ్‌లో వచ్చే అవకాశాలున్నాయి. మీకు ప్రీవియస్‌లో వచ్చిన క్వెషనే ఇక్కడ కూడా రావచ్చు. అందుకని ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేవి ఈ 4, 5 పాయింట్స్ కోసం మీరు ఖచ్చితంగా చదవాలి. ప్రిపేర్ అవ్వాలి. అట్‌లీస్ట్ క్వెషన్స్ చూసి ఓకే. దీని ఆన్సర్ ఇది. దీని ఆన్సర్ ఇది. దీని ఆన్సర్ ఇది.
అనేది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి 1కి 2 సార్లు మీరు ప్రిపేర్ అవ్వి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రాస్తేనే ఇలాంటి కేసెస్, ఇలాంటి క్వశ్చన్స్‌కి మీరు ఏఐబీ ఎగ్జామ్‌లో ఆన్సర్ చేయగలరు. అందుకని డెఫినిట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంకొక 40% అనేది మీరు పాస్ అవ్వడానికి యూజ్ అయిద్ది. బేరాక్స్ వచ్చేసి 40%, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 40%. ఇక మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా, మీరు ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వటానికి మిగతా 20% ఏమిటి అంటే, హౌ టు రైట్ ఏఐబీ ఎగ్జామ్. అదేంటి జనరల్‌గా మేము ఎల్ఎల్‌బి ఎగ్జామ్స్ చాలా రాసాము, మాకు తెలీదా అనొచ్చు. ఎల్ఎల్‌బి ఎగ్జామ్స్ మీరు ఇంతవరకు ఎన్నైనా రాసుండొచ్చు. ఐ మీన్ 10 సెమ్ములు, 6 సెమ్ములు, 6 సెమ్స్, 10 సెమ్స్ చాలా రాసే ఉంటారు మీరు. నాకు తెలుసు. బట్ కానీ ఏంటంటే, మనం రాసే ఏఐబీ ఎగ్జామ్ ఎలాంటిదంటే బబ్లింగ్ ఎగ్జామ్. ఆఖరికి మీ పేరు కూడా మీరు బబ్లింగ్‌లోనే చేయాలి. మీ హాల్ టికెట్ నంబర్ గూడా మీరు బబ్లింగ్‌లోనే చేయాలి. మీ సెంటర్ గూడా మీరు బబ్లింగ్‌లోనే చేయాలి. ఇవేంటంటే కొన్ని గవర్నమెంట్ జాబ్స్‌కి కొంతమంది ప్రిపేర్ అవుతారు కదా! వాళ్ళకి బబ్లింగ్ మీద కొంత నాలెడ్జ్ ఉంటది. మనలాగా ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి డైరెక్ట్ ఎల్ఎల్‌బి చేసి వచ్చిన వాళ్ళకి బబ్లింగ్ అనేది ఒక 10 మినిట్స్ ఎగ్జామ్‌లో వేస్ట్ అయినా పర్లేదు. బబ్లింగ్ మీరు చూసుకొని చేయాలి. హౌ టు రైట్ ఏఐబీ ఎగ్జామ్ అనేది నేను దానికి మీకు ఏఐబీ ఎగ్జామ్ 1 వీక్ ముందుగా ఉన్నప్పుడు సెపరేట్‌గా గుంటూరుకి సంబంధించిన వ్యక్తిని గాని, ఆర్ విజయవాడకి సంబంధించిన వ్యక్తి మన సబ్‌స్క్రైబర్‌లో ఎవరైనా ఉంటే అతను ఏమి ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. ఎగ్జామ్ ఎలా రాయాలి? ఆర్ ఎగ్జామ్‌లో రాని క్వెషన్స్ ఐ మీన్ ఈ క్వెషన్ మీరు చదవలేదు. మీరు మీకొచ్చిన క్వెషన్స్ అన్నీ మీరు ఈ 3 అవర్స్‌లో ఆర్ 2 అవర్స్‌లో 3 అవర్స్ ఎగ్జామ్ సెంటర్ ఉంటే 2 అవర్స్‌లో మీరు మీకొచ్చిన క్వెషన్స్ అన్నీ అప్లై చేసేసారు. మీకు మార్క్స్ వచ్చేసి 41 మార్క్సో, 42 మార్క్సో వచ్చాయి. అవన్నీ రైటే. మీరు బేరాక్స్‌లో చూసుకున్నారు. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లలో చూసుకొని మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ప్రీవియస్ క్వెషన్ పేపర్ మీరు ఆన్సర్స్ అన్ని పెట్టేశారు. మీకొచ్చిన వాటిలకే మీరు ఆన్సర్ చేశారు. మీకు వచ్చేసి మీరు ఎన్ని క్వెషన్స్‌కి అటెంప్ట్ చేశారంటే 42కో ఆర్ 40కో ఎంతకో చేశారు. మీకు మిగతా 4 మార్క్స్, 5 మార్క్స్, 6 మార్క్స్ మీకెలా యాడ్ అవ్వాలి? ఇలాంటి లాజిక్స్ ఉంటాయి. వాటి గురించి నేనేమనుకుంటున్నాను అంటే, మన సబ్‌స్క్రైబర్స్‌లో ఎవరైనా ఉంటే గనక గుంటూరు, విజయవాడకి సంబంధించిన వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఆర్ ఈ వీడియోలో నేను నా వాట్సాప్‌కి సంబంధించి క్యూఆర్ కోడ్ గూడా ఇస్తున్నాను. స్కాన్ చేస్తే మీకు ఎవరికైతే ఫేస్ చూపియాలి అని అనుకుంటారో వాళ్ళు ఫేస్ అనేది చూపియొచ్చు. లేకపోతే వాళ్ళకి ఇలాంటి మాస్క్ అనేది ఇస్తాను. మీరు మాస్క్ పెట్టుకొనే ఎగ్జామ్ రాయొచ్చు. మీరు ఇలా ఎగ్జామ్ రాయటం నేను రాయొచ్చు ఎగ్జామ్. బట్ కానీ మీకు నేను రాస్తే ఒక విధంగా, ఏఐబీ ఎగ్జామ్ రేపు ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్ రాసే అతను రాస్తే, ఆ రాసే అతను చూసే వాళ్ళకి చాలా మోటివేషన్ ఇచ్చినట్టుంటది. అందుకని గుంటూరు, విజయవాడకి సంబంధించిన వాళ్ళెవరైనా ఉంటే, నా వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఇస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. లేదు అనుకుంటే గనక ఇంకా ఎగ్జామ్ నేనే రాస్తాను. లేకపోతే మచిలీపట్నానికి సంబంధించి ఒక సబ్‌స్క్రైబరు నాకు టచ్‌లో ఉన్నారు. మచిలీపట్నం అని చెప్పారు. ఇక నేను ట్రై చేస్తాను. బట్ కానీ అలాంటి ఎగ్జామ్ నేను రాయటం కన్నా, రేపు ఎగ్జామ్ రాసే వ్యక్తి రాస్తే మీకు కొంచెం మోటివేషన్‌గా గూడా మీకు కొంచెం ధైర్యంగా యెస్! నేను ఎగ్జామ్ రాయొచ్చు అనేది మీకుంటది కాబట్టి, నేను ఈ 3 స్టెప్స్ నేను ఫస్ట్ కాడి నుంచి చెప్తానే ఉన్నాను. 3 స్టెప్స్ అని. 3 స్టెప్స్‌లో మీకు బేరాక్స్ అనేది ఇండెక్స్ గాని, బేరాక్ట్ గాని చదవటం అయిపోయింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రీవియస్ క్వెషన్ పేపర్స్. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనేది నేను రేపటి నుంచే స్టార్ట్ చేస్తాను. కింద నాకు ఒకవేళ మీలో ఎవరైనా ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌కి సంబంధించి బుక్స్ ఇంకా నేను కొనలేదు అని అనుకుంటే గనక మీరేం చేస్తారు అంటే కింద నేనిచ్చే నా వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటదో అది స్కాన్ చేసి
మీ పేరు, మీ ఊరు, మీరు ఎన్నోసారి ఏఐబి ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ అలాగే మీరు పెట్టుకున్న సెంటర్ ఏంటి? ఈ డీటెయిల్స్ గనక నాకు వాట్సాప్ చేయండి. నేనేం చేస్తాను అంటే 2013 నుంచి 2023 2013 నుంచి 2023 వరకున్న ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, డైలీ ఒక 100 క్వెషన్స్ గాని, ఆర్ ఒక 50 క్వెషన్స్ గాని, నేను అనుకున్న దాని ప్రకారం మీకు ఆ క్వెషన్స్ అనేవి వితౌట్ ఆన్సర్స్ మీకు ఆ క్వెషన్స్ అనేవి నేను మీకు వాట్సాప్ చేస్తా. అండ్ అలాగే ఆ క్వెషన్స్ వచ్చేసి నేను ఇలాగ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తా. ఇలా మనకొచ్చేసి ఒక 50 మార్క్స్ అనుకుంటేనేమో 10 10 వీడియోస్ పట్టిద్ది. 20 డేస్‌లో అయిపోద్ది. 50 అయితే. ఎందుకంటే 10 ఇయర్స్ కాబట్టి. ఒకవేళ 100 క్వెషన్స్ మనం తీసుకుంటే 10 వీడియోస్ వస్తాయి. 10 డేస్‌లో అయిపోద్ది. ఇలా మనం ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్‌లో నేను చెప్పిన హౌ టు రైట్ ఏఐబీ ఎగ్జామ్ అనేది, ఏఐబీ ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది ఫైనల్‌గా ఎగ్జామ్‌కి ఒక వారం ముందైతే తీస్తాను. దీంతో నేను చెప్పిన 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 3 పాయింట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ 3 స్టెప్స్ గనక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఏఐబీ ఎగ్జామ్ 100కి 1000% మీరు పాస్ అవుతారు. అందుకని ఇప్పుడు మీరు గనక ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ బుక్స్ ఏమైనా ఉంటే ఉంచండి. లేకపోతే నాకు చెప్పండి. నేను మీకు డైలీ ఒక 50 క్వెషన్స్ ప్రీవియస్ క్వెషన్ పేపర్ అనేవి పంపిస్తాను. అలా మీకు పంపిస్తూ ఉంటే 20 డేస్‌లో మీరు కంప్లీట్ చేసేస్తారు. ఈ 20 డేస్ తర్వాత 1 వీక్ ముందొచ్చేసి హౌ టు రోట్ అనేది గుంటూరు, విజయవాడలో ఎవరైనా ఉంటే ఎగ్జామ్ రాపిచ్చి ఇక ఈ ఏ ఈ ఏఐబీ సెక్షన్ అనేది కంప్లీట్ చేద్దాము. దాంతో పాటు ఇంతవరకైతే నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇక నేనేం చెప్తున్నాను అంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ, వాళ్ళు మీ ఫ్రెండ్సే అయ్యుండొచ్చు. ఇప్పుడు మీ కాలేజ్‌లో ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా! చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, ఈ ఏఐబీకి ఎగ్జామ్‌కి ఎవరైతే భయపడతారో, వాళ్ళని క్యాష్ చేసుకోవటానికి మేము సో అండ్ సో మాకు 2000, 2500 కట్టండి. మేము మీకు కోచింగ్ ఇస్తాము. అది ఇది అని. అది వాళ్ళ బిజినెస్ నేనేం అనలేను. బట్ కానీ కొంతమంది అమౌంట్ కట్టలేని వాళ్ళుంటారు. ఆర్ కొంతమంది అమౌంట్ లిటరల్‌గా చెప్పాలి అంటేనండి ఒంగోలు దగ్గర నుంచి ఒకతను నాకు కామెంట్ చేశారు. సార్ ఏఐబీ ఎగ్జామ్ అప్లై చేయడానికి నా దగ్గర డబ్బులు ఒంగోలు దగ్గర నుంచి ఒంగోలు దగ్గర అది ఏదో ఊరు మేదరమెట్ల. ఒంగోలు ఒంగోలు మేదరమెట్ల అని చెప్పారు నాకు. ఒంగోలు దగ్గర మేదరమెట్ల అనే ఊరు నుంచి ఒకతను నాకు కామెంట్ చేసిందేంటంటే, "ఏఐబీ ఎగ్జామ్‌కి ఫీజ్ కట్టుకోవటానికే నా దగ్గర డబ్బులు లేవు" అన్నారు. మరి అతనికి బుక్స్ అతను ఎలా కొంటారు? అందుకేనండి నేను అతనికి ఆ ఎగ్జామ్ ఫీజ్ అండ్ అలాగే ఈ బుక్స్ అనేది పంపించాను. బట్ కానీ నేనేదో మంచి పని చేశాను. దాని గురించి నేను చెప్పట్లేదు. మీలో కూడా మీ ఫ్రెండ్స్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు డబ్బులు లేకపోయినా అప్పులు చేసి వేరే దగ్గరకి వెళ్తారేమో. ఒక్కసారి మీకు వాళ్ళ గురించి తెలిస్తే గనక షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. అండ్ అలాగే ఈ వీడియోకి ఎక్కువగా లైక్స్ రావాలి అని నేను అడుగుతున్నాను. ఇప్పటి వరకు నేను నా వీడియోలో ఏ వీడియోకి గాని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి అని అయితే అడగలేదు. నాకు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ వీడియో చాలా మంది చూడాలి. చాలా మంది నేను చెప్పినట్టు ఈ 3 స్టెప్స్ ఫాలో అయ్యి చాలా మంది పాస్ అవ్వాలి. డబ్బులున్నోళ్ళు ఎలాగైనా ప్రిపేర్ అవుతారు. వాళ్ళు లాట్ ఆఫ్ బుక్స్ కొంటారు. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కొంటారు. వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళవుతారు. ఎవరైతే డబ్బులు లేక ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ కూడా కొనలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఈ వీడియో చూసి నాకు వాట్సాప్ చేస్తే, నేను ఈ బుక్స్ అనేవి ఫోటో తీసి వాళ్ళకి పంపియటం జరిగిద్ది. దానివల్ల మనం ఒక మంచి పని చేసిన వాళ్ళమే అవుతాము.
నేను మిమ్మల్ని అడుగుతుంది అయితే ఇది ఒకటే. ఇక మీరు షేర్ చేస్తారో, లైక్ చేస్తారో అది మీ ఇష్టం. ఇంతటితో అయితే వీడియో అయితే అయిపోయింది. నాకు మీ నుంచి కావాల్సింది రెండే 2. మీరు ఎలాగో ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఫాలో అవుతారు. మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. దాని గురించైతే మీరేం కంగారు పడొద్దు. నేను చెప్పిన విధంగా గుంటూరుకి, విజయవాడకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సబ్‌స్క్రైబర్ మన దానిలో ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. డెమో ఎగ్జామ్ రాద్దాం. అండ్ అలాగే ఈ వీడియోని షేర్, లైక్ ఎక్కువగా చేయండి. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకోకపోయినా నాకు పర్లేదు. షేర్, లైక్ ఎక్కువగా వెళ్ళాలి. ఇది చాలా మందికి తెలియాలి అని నేను భావిస్తున్నాను. ఇక చేస్తారో, చేయరో, ఫాలో అవుతారో, అవ్వరో మీ ఇష్టం. మీరు నా వీడియో చూస్తున్నారు కాబట్టి, మీరు మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి. 100కి 1000% మీరు పాస్ అవుతారు. ఇక వీడియోకైతే సెలవు. థాంక్ యూ.